ఏయ్, ఏంది? మేమిద్దరం తినేసినాం. రైస్ ఏం లేదు. నువ్వు చెప్తే పెడుతుండే. రైస్ ఏం మిగలలే. కావాలంటే కర్రీ మిగిలింది. రైస్ ఏమైనా పెట్టమంటావా? ఏంది? తిన్నారు కదా, బగ్గా మెక్కిరు కదా. ఇంట్లో ఒకడు ఉన్నాడు, వాని కోసం వండాలి అని లేదు. ఆ, ఏమైనా ఏమైనా ఎన్ని కూరలు ఉన్నా ఆ ఆ దొండకాయ వేస్తాడు. అది ఎంత వరస్ట్గా పాడవుతుంది అంటే, ఉప్పు ఏమంటే చక్కెర వేస్తాడు, కారం ఏమంటే జీలకర్ర వేస్తాడు. ఏంది అంత కర్రగా మాడిపోయి ఉంటుంది అది. బెండకాయ అర్థం కాదు, వంకాయ అర్థం కాదు. ఏంది అది? అది కూర అంటారు ఎవరన్నా? మీరు మందం చేసుకున్నారు, మీరు తిన్నారు అంటే నా గురించి ఆలోచించారా? సరే పోనీ అలా టేస్ట్ బాగుంటుంది, జర కొంచెం అన్న కారం ఉంటుంది అంటే కారమే ఉండదు, సప్పగా ఉంటుంది. మీకు నచ్చినట్టు వండుకొని మీకు నచ్చినట్టు చేయండి. మళ్ళా సరే పోనీ వాడికి ఒక్కడికే వంటొచ్చు, నీకు రాదు వంట, నాకు రాదు. పోనీ నాకు నేర్చుకుందాం అంటే సరే నాకు రాదు. నువ్వు నేర్చుకోనికి ఏమైంది? నువ్వు నేర్చుకోవు. వాడు చేసిందే తింటావు, అంటే నీకు పైసలు ఖర్చు కాబట్టి అంతే కదా. నేను తిన, నాకు వద్దు ఆ మాడిపోయిన బెండకాయ వద్దు, నాకు ఆ మాడిపోయిన వంకాయ వద్దు, ఆ కూరను ఏదో తెలియదు. నేను స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటాలే. ఎందుకంత చికాకు పడుతున్నావు? మాకేం తెలుసురా, నువ్వు సప్లీ రాస్తున్నావు కదా, లేట్ అవుతుంది రావనుకున్నాము. మళ్ళా ఖాళీ పేపర్ ఇచ్చినా స్విగ్గీ కానీ జొమాటో కానీ ఉంటుంది కదా. అయినా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. టాకో బెల్, కేఎఫ్సి, మెక్డానల్డ్స్. ఓకే, ఒక మెక్డానల్డ్స్ కాంబో చూద్దాం. అదే నైస్ మెగా సేవర్ ప్యాక్ ఉంది కదా, 240. ఏంది? విత్ కన్వీనియన్స్ 476 రూపీసా? నీ అమ్మ, ఒక ఫ్యామిలీ జంబో అది వస్తుంది కదరా, బిర్యానీ ప్యాకెట్ వస్తుంది కదరా. డిలీట్. పోనీ కేఎఫ్సి చూద్దాం. ఇది బకెట్ 800. బకెట్ అంటే నేను తింటా అంటావా? ఏంది 1000 రూపాయల కన్వీనియన్స్ ఫీతోని? మరి కోక్ రావట్లే కదా అందులో. ఏ వద్దులే, తీసే. నెక్స్ట్ టాకో బెల్ 2 కన్వీనియన్స్ ఫీతో కలిపి 500. ఎలా ఇదంతా కాదు, మనకి బ్లింకిటే ముద్దు. బ్లింకిట్లో ఏముంటాయి? చిప్స్ లేస్ ఎంత పెద్దది 50 రూపీస్, 60. ఇదొకటి, ఒక బ్రిటానియా కేక్. ఇంకేం చేద్దాం? ఒక కోక్.